హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఫ్రెండ్స్, నేను శబరిమలకు బయలుదేరుతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనంతపూర్ డిస్టిక్ అయితే మనం బెంగళూరుకి రావాల్సి ఉంటుంది. బెంగళూరు నుంచి ఈ చెంగనూరు రైల్వే స్టేషన్కి రావాల్సి ఉంటుందండి. ఇక్కడ నుంచి శబరిమలకు బస్సులు ఉంటాయండి. బస్సు టికెట్ 141 రూపాయలు తీసుకుంటాడు. ఇట్లా రైల్వే స్టేషన్ బయట బస్సులు ఉంటాయి. శబరిమలకు పోవాలంటే ఆ బస్సుల్లో పోవాల్సి ఉంటుంది. బస్సు రెడీగా ఉందండి. బస్సు పోవాలా, కాసేపట్లో బస్సు బయలుదేరుతుందండి. బస్సు బయలుదేరితే మనము శబరిమలకు కాసేపట్లో బయలుదేరుతాం. చెంగనూరు రైల్వే స్టేషన్ బయట షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయండి. పోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఏమన్నా కానీ తీసుకొని పోవచ్చు. చెంగనూరు రైల్వే స్టేషన్కి బయటకు వస్తానట్లే మా వాళ్ళు టిఫిన్ అంటున్నారు. ఇక్కడ ఆంధ్ర హోటల్ ఉందంట, అక్కడ చూద్దామని వచ్చాము. ఏమున్నా మన ఇంటి భోజనమే అండి. ఇక్కడ అంత కారంగా ఉప్పుగా ఏముండవు, చప్పగా ఉంటాయి. అది కాక ఇక్కడ కొబ్బరి నూనెతోనే చేస్తారు. హోటల్స్ అయితే పర్వాలేదు, క్లీన్గానే ఉన్నాయి. ఇక్కడ చపాతి, పూరి, దోశ ఇవి మాత్రమే ఉన్నాయండి. కోసం వెయిటింగ్లో ఉన్నాము. ఇప్పుడే 4 బస్సులు పోయినాయి. టిఫిన్ చేసే అన్నీ లేదండి. బస్సు ఎప్పుడు వస్తారని మా వాళ్ళని పెడతారు. ఈయనే మా మల్లి అన్న. పిల్లి చేతికి ఎలక తప్పించుకొని పోతే పిల్లి ఎట్లా తిరుగుతుందో అట్లా తిరుగుతాడు మన్నయ్య. పోలీస్ జీప్ కూడా వచ్చింది. ఇక్కడ చూడు, ఒకటే తినేసాడు టిఫన్. కనీసం మేము పిలిచి ఇచ్చినాము. 2వ సీట్ 2 చపాతీలు ఇచ్చినాం. 2 చపాతీలు చపాతీలే నాకు తిన్నాడు. చెంగనూరు నుంచి శబరిమలకు 141 రూపాయలు టికెట్ ధర. చెంగనూరు నుంచి శబరిమల పోయేదాని కోసము బస్సులు ఎక్కింది. ఫ్రెండ్స్, ఎట్టకేలకు బస్సు చిక్కింది. శబరిమలకు బయలుదేరుతున్నామండి. అయ్యప్ప స్వామి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. అయ్యప్ప స్వామి పుట్టినరోజు పాల్గొన మాసము, ఉత్తర నక్షత్రము, ఉచ్చిక లగ్నము, కృష్ణ పంచము, తిథి, తిర వారము అనగా శనివారము అని అర్థం. స్వామివారి తల్లిదండ్రులు హరిహరులు. పెంచిన తల్లిదండ్రులు రాజశేఖర మహారాజు, తల్లి అంబికాదేవి. అయ్యప్ప స్వామి వాహనము గుర్రము. అయ్యప్ప స్వామికి ఇష్టమైన పండు మామిడి పండు. స్వామికి ఇష్టమైన రంగు నలుపు. స్వామి ఆయుధం అభయహస్తం. స్వామి మిత్రుడు వావరుడు. స్వామివారి భక్తుడు తర్వాతే మిత్రుడయ్యాడు. స్వామి ప్రత్యేక అభిషేకం ఆవు నెయ్యి. శబరిమలలో మొట్టమొదటిసారిగా రాతి విగ్రహం ప్రతిష్ఠించిన వారు పరశురాముడు. శబరిమలలో మొట్టమొదటి పూజారి శ్రీ పరమేశ్వర శాస్త్రి గారు. మన ఆంధ్ర వాళ్ళేనండి. అయినది అమరావతి. స్వామివారికి ముఖ్యమైన రోజు బుధవారం. ఇప్పుడు ఉన్న స్వామివారి విగ్రహము పంచలోహాలతో చేశారు. ఇక్కడ కళ్ళు చెదిరే ప్రకృతి భాండాహారం అంతా ఈ అడవుల్లోనే ఉంది. ఈ కేరళలో ఉండే వాళ్ళకంటే బయట నుంచి సంపాదించుకొచ్చి ఇక్కడ పెద్ద పెద్ద చర్చులు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టినోళ్ళు చాలా మంది ఎక్కువ అండి.
కేరళలో ఏ లోయలో చూసినా ఏ కొండ మీద చూసినా ఏడో ఒకసాట గుడిసో కొట్టమో ఇంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. శబరిమల 44 కిలోమీటర్లు ఉందనంగా బస్సు రెండుసేపు స్టాప్ చేశాడు. ఇక్కడ పైనాపిల్ ఒప్పులన్నీ అమ్ముతూ ఉన్నారు. మా వాళ్ళంతా బస్సు దిగుతుంటే దీన్ని ఫుల్గా ఉండేదంతా ఖాళీ చేసేశారు. తినేలోపే వాంచి పారేస్తూ ఉంది. ఇక్కడ పైనాపిల్లే కాకుండా మిల్స్, చపాతి, వడలు ఇవి కూడా బాగా చిక్కుతున్నాయండి. ఇక్కడ వడలు ఏమంటే అరటికాయతో ఎక్కువ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు తినలేకున్నారు. చెంగనూరు నుంచి శబరిమలకు పోవాలంటే 3-3.5 గంటలు అవుతుందండి. అన్ని కొండలే, గుట్టలు, లోయలు, మలుపులే. ఈ మలుపుల్లో చాలా మందికి సెట్ కాక కక్కుంటున్నారు. ఇది నీలక్కల్ బస్ స్టాండ్ అండి. మనం వెహికల్స్ ఏమన్నా వేసుకొస్తే నీలక్కల్లో పెట్టేసి ఇక్కడ బస్సు ఎక్కి మనము పంప నదికి పోవాల్సి ఉంటుంది. అడవి అంటే ఇది పెద్ద కారడవి అండి. పెద్ద పెద్ద లోయలు, పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద చెట్లు. ఇదండి ఫ్రెండ్స్, ఇది పంప బస్ స్టాండ్ అండి. పంప బస్ స్టాండ్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పంప నది. పంపాకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి మనం స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరదామండి. హాయ్ ఫ్రెండ్స్, పంపా నదికి వచ్చాము. పంపా నది పారదాం చూడండి. దగ్గరగా చూపించాను. పంపా నది అండి. ఇవన్నీ ఘాట్స్. భయం అవుతుంది నాకు. ఇప్పుడైతే మేము స్నానాలు చేసామండి. ఇప్పుడు దర్శనానికి పోయేది ఉంది. బ్యాగులు అయితే చాలా వెయిట్గా ఉన్నాయి. ఈ పంపాలోనే మనకి లాకర్లో సదుపాయం కూడా ఉందండి. ఈ లాకర్లో మన బ్యాగులు పెట్టేసుకొని మనం స్వామి దర్శనం చూసుకొని మళ్ళీ కిందికి వచ్చినప్పుడు బ్యాగులు తీసుకొని రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఇక్కడే ఫ్రెండ్స్ మన బ్యాగులు, లగేజ్ ఇక్కడే లాకర్ ఉంది. ఆ లాకర్లో పెట్టేసుకొని మనం బయలుదేరాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేఘాలు కొండ లోయల్లోకి దిగినట్లా ఉంది. చూసేకే కంటికి ఆహ్లాదకరంగా ఉంది. ఫ్రెండ్స్, ఇవి డోలీ అంటారండి. ఎవరన్నా నడచలేని వారు, వృద్ధులు ఏమన్నా ఉంటే ఆ డోలీలో మోసుకొని పై వరకు తీసుకుపోతారండి. ఇక్కడ నుంచి మనము కన్యమూల గణపతి దగ్గరికి బయలుదేరదాం పదండి. వేటకు వచ్చిన రాజుకి పసిబాలునిగా అయ్యప్ప స్వామి దర్శనమిస్తాడు. అదే ఈ దృశ్యము. ఈరోజు ఓణము పండగ గనక మనకి ఉగాది ఎంత ముఖ్యమో ఈ కేరళలో ఉన్న హిందువులకు ఓణం పండగ అంతే ముఖ్యము. చాలా అందంగా అలంకరించారు. అదిగో మన కన్యమూల గణపతి స్వామివారు. ఇక్కడ స్వామివారిని ఫోటోలు తినిరండి, అందువలన నేను తీలేకున్నాను. ఇందులోనూ డోర్ క్లోజ్లో ఉంది. మనలో ఎవరన్నా తప్పిపోతే ఇక్కడ మైక్లో అనౌన్స్ చేయించండి. పంపా నది నుంచి శబరిమల వరకు ఆ మైకులన్నీ వినపడతాయి. మనము ఎక్కడున్నా కానీ కనుక్కునే దానికోసము చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కన్యమూల గణపతి దగ్గర ఇలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మామూలు పూట్ల ఇక్కడ గుడి సిబ్బంది, పూజారులు పైన పండుకునే దానికోసము బోను మాదిరి కూడా ఉందండి.
పులులు రాకుండా. సన్నిధానానికి పోయేటప్పుడు కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఇక్కడ కాసేపు సేద తీరచ్చు. స్వామి దర్శనం కోసము ఆన్లైన్ చేసుకున్న వాళ్ళకు ఇక్కడ చెక్ చేస్తారండి. చేసుకోకపోయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఆన్లైన్ చేస్తారు. ఇక్కడ నుంచి కొండ ఎక్కడం స్టార్ట్ అవుతుందండి. చాలా ఎత్తుగా ఉంది. నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. అయినా మాల వేసిన వారు చాలా ఈజీగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పెద్ద పెద్దలు ఉన్నాయి కానీ బాగుపోతున్నారు. నేనే నడచలేకున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇది చిన్న పాదం అండి. పెద్ద పాదం అంటే అది చాలా అడవుల్లో పోవాలంట. అది నేనేం పోలేదు. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెటికన్లు ఎంత ఎత్తున్నాయో. ఇలా సుమారుగా పోవాల్సి ఉంటుంది, ఒక 5-6 కిలోమీటర్లు. సంధ్యా సమయంలో 5:30, 6 ఆ సమయంలో బయలుదేరామండి. తుంపర పడతానే ఉంది. కొన్ని చోట్లయితే వాన బీభత్సంగా వస్తుంది. జనాలు ఏమీ తగ్గలేదు, రద్దీ పెరుగుతానే ఉంది. నాకు అక్కడక్కడ జలగలు కూడా కానొచ్చాయండి. వాన కుట్టుకొని వస్తున్నాయి. నా ఒళ్ళంతా ఒక్కసారిగా జలకరిచ్చింది. అయ్యప్ప స్వామి మణికంఠుడు ఊరగనే కోరికలు తీర్చాడు. టెస్ట్ పెట్టి తర్వాత మనిషి నా మీద ఎంత భక్తి ఉందో చాటి చెప్పిన తర్వాత భక్తుల్ని కనిపిస్తాడు. గట్టిగానా అపాచి మేడు బోర్డు అంటే ఇంకా 6 ఇంచం పైకి ఎక్కితే ఇంకా అక్కడి నుంచి సాఫీగా ఉంటుందనండి అర్థము. ఇలా అంతా ఇంకా రోడ్ అంతా సాఫీగా ఉంటుంది. కానీ అంతా పెద్ద కారడవేండి. అక్కడక్కడ మాత్రమే కొన్ని మెట్లు ఉంటాయండి. ఎక్కువ శాతం సాఫీగానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సేమ్ ఇది ముంగిసి మాదిరి ఉంది. ముంగిసి అనుకుంటున్నాను. ఎంత జనాల్లో కొంచెం కూడా భయం లేకుండా తిరుగుతున్నాయి. ఇదంతా శరణగుత్తేనండి. ఇంకా స్వామివారి దర్శనం కోసం ఇంకా నడవాల్సింది. కానీ చిన్న పిల్లోళ్ళు, వయసు మళ్ళిన వారు కూడా ఎంత మాత్రం కూడా ఇబ్బంది లేకుండా లెక్క చేయకుండా ఎన్ని మెటికన్లు స్వామివారి మనసులో తలుచుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం చాలా మందిని. చూడండి, నా వెనకలు కూడా పెద్ద ఆయన ఎట్లా వస్తున్నాడు. దారి పొడవునా ఇలా హోటల్స్ మాదిరి ఉంటాయండి. ఎవరన్నా సాలైపోయిన వారు అక్కడ కూర్చొని కాసేపు అల్పాహారం మనం తీసుకొని మంచిగా ఉండిపోవచ్చు. శరణగుత్తికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మనకు కనబడుతుందే ఇదే శరణగుత్తి. ఈ శరణగుత్తికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే అయ్యప్ప స్వామి వారిని మాలికా పురోత్తమ్మ నన్ను పెళ్లి చేసుకోమని కోరగా అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఇలా అన్నారు, ఓ మాలికా పురోత్తమ్మ, నా కొండకు ఎప్పుడైతే కన్యస్వాములు నా దర్శనానికి రాకుండా ఉంటారో అప్పుడు నిన్ను పెళ్లాడుతానని స్వామివారు చెప్పాను. ప్రతి కన్యస్వామి శరణగుత్తి యందు శరణాలు గుచ్చి వెళ్ళాలి. ఎందుకంటే మాలికా పర్వతమ్మ ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చి కన్యస్వామి వచ్చాడా లేదా అని చూసుకొని వెనుదిరిగిపోతుంది.
శరణగుత్తి దాటిన వెంటనే ఇలా పెద్ద పెద్ద షెడ్లు ఉంటాయండి. ఎవరన్నా సాలైపోయినప్పుడు వాన వచ్చినా కానీ నానకుండా ఉండే దానికోసము ఇక్కడ పెద్ద పెద్ద షెడ్లు కట్టారు. మనం వచ్చి కూర్చొనైనా పోవచ్చు. ఇక్కడ శరణగుత్తి నుంచి మొత్తం అంతా ఇలాగే షెడ్లు మామూలు నడుచుకుంటూ పోవచ్చండి. ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎలా వస్తున్నారో చూడండి నా వెనకల. చూడండి ఫ్రెండ్స్, చెట్టు ఎంత పొడుగు ఉందో. బాబా ఎన్నేళ్ళ చెట్టు ఏమో కానీ నా కెమెరాకు కూడా అంతుపట్టలేదు అది. అక్కడక్కడ బాత్రూమ్లు కూడా పెట్టారు. ముసలోళ్ళు ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే మాత్రము వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే దానికోసము. అయ్యప్ప ఊరకనే కనకరీడండి. ఎంత ఇబ్బంది పడి వస్తే తప్ప వాళ్ళకు మోక్షం ఉండదు. కింద నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ టైడ్ అయిన వారి కోసము ఇక్కడ అడవిలో చిక్కే వలమూలికల ఏర్లన్నీ ఉడకపెట్టి మంచి స్వచ్ఛమైన ఆయుర్వేదిక్ వాటర్ని భక్తాదులకు అందజేస్తూ ఉంటారండి. నీళ్ళు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయండి. నేను 2 గ్లాసులు తాగాను. నాకైతే ఎనలేని శక్తి వచ్చినంత బలంగా ఉన్నానండి. చూడండి ఫ్రెండ్స్, ముసలావిడికి సాలైపోయి కూర్చోంటే మనవాడు వాళ్ళ అవ్వకు ఎంత నీట్గా మసాజ్ చేస్తున్నాడు. ఇక్కడ చిన్న చిన్న అంగిల్లో మన తిరుపతి మాదిరి ఇక్కడ షాపింగ్ చేసేకైతే ఏముండదండి. ఏదైతే అవసరమో అవి మాత్రమే ఇక్కడ అమ్ముతారండి. చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అండి. వాటర్ బాటిళ్ళు ఇక్కడ ఎక్కడే కానీ చిక్కవు. ఇది చాలా మంచి నిర్ణయం అండి. దీన్ని మనం కూడా పాటిస్తే చాలా బాగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, డోలీ అంటే అదే. చూడండి ఫ్రెండ్స్, కానొచ్చేది సన్నిధానము. ఆటి నుంచి క్యూ లైన్లు స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడైతే రద్దీ తక్కువే ఉంది ఫ్రెండ్స్. నవంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఇక్కడ జనాలు కిక్కిడిసిపోతారండి. ఇక్కడ ఇప్పుడు వనం పూజకు వచ్చాం కాబట్టి బాగా క్లియర్గా చూసేదానికోసము అనుకూలం ఉంది. మళ్ళా మనము కార్తీక మాసం అయితే ఫుల్ రద్దీగా ఉంటుందండి. వీడియో తీసేదానికోసం కూడా వీలు పడదండి. స్వామివారి దగ్గరకు వచ్చామండి. ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. స్వామివారి దర్శనం కోసము క్యూ లైన్లు అండి ఇవి. ఇలా తిరిగేసి అలా పోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే రష్ లేదు కనుక మనము డైరెక్ట్గా పోతున్నామండి. గుడికి సంబంధించిన మెటీరియల్ ఏమన్నా కానీ ఈ ట్రాక్టర్ల ద్వారా కానీ పైకి తెస్తారండి. స్వామివారి దర్శనం అనంతరము ఇక్కడ ఇడుముళ్ళు ఇప్పుతున్నారండి.
18 మాల ధరించిన వారు మాత్రమే ఇలా వెళ్ళాలండి. ఆ పవిత్రమైన 18 మెట్లను భక్తి శ్రద్ధలతో ఎక్కాలి. మాల ధరించిన వారు చాలా పవిత్రంగా ఈ 18 మెట్లను ఎక్కి స్వామివారి దర్శన భాగ్యము ఆశీస్సులు కలుగును. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే సంగీత కచేరీ చేసే మండపం ఇది. ఇక్కడ భజన చేయాలని మా వారు సామాగ్రి అంతా తెచ్చుకున్నారు. కచేరీ అయితే లైవ్ వీడియో చేశానండి. కింద నుంచి పైకి వచ్చేసరికి అందరికీ సాలైపోయింది, నిమ్మలంగా కూర్చున్నారు. ఇప్పుడు దర్శనానికి పోవల్ల మా వాళ్ళు ఎట్లా రోజుసేపు కూర్చున్నారు కదా అని చెప్పేసి చుట్టూ లొకేషన్ని షూట్ చేస్తూ ఉన్నాను. పోలీస్ వారు ఉన్నారు. మా వాళ్ళు ఇంక దర్శనానికి పోదాం పండి అని చెప్పి లేచారు. పోదాం పండి. ఆ షెడ్లన్నీ దర్శనానికి పోయేకండి, మనం కూడా అట్లే పోవాలి దర్శనానికి. ఈ స్టీల్ క్యారీలు ఏమని అనుకుంటున్నారా? స్వామివారి ఇడుముడి అయిపోయిన తర్వాత దాంట్లో నెయ్యి తీసిపోయే దానికోసం చిన్న చిన్న గిన్నెలు, ఫోటోలు, ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ట్రాక్టర్లు సరుకులు మోసేకి తిరుగుతూనే ఉంటాయి. ముందర కానొస్తుంది కదా ఫ్రెండ్స్ బోర్డు, కానరావడం లేదా? దగ్గర పోదామండి. సివిల్గా ఉన్న వాళ్ళు దర్శనం కోసము ఇలాగే వెళ్ళాలి. అదిగోండి, అదే దర్శనానికి పోయే బోర్డు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దర్శనానికి అవన్నీ పైప్ లైన్ దాటుకొని ఇలా పైకి ఎక్కి ఇలా పోవాలి. నేను ఇందాక కింద నుంచి చూపించాను కదా ఈ షెడ్లోనే అని, మనం ఆ షెడ్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఆటికి వీడియో లెంత్ అవుతుందని ఆటికి కట్ చేస్తా తెస్తా ఉన్నాను. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కన స్వాములంతా కానొస్తున్నారు కదా, ఆ పక్కన ఫ్లైఓవర్ మాదిరి ఉంది. ఆ షెడ్ల కింద మనం మళ్ళీ రిటర్న్ అట్లే రావాల్సి ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆ బంగారు కలర్లో ఉంది, అదే అయ్యప్ప స్వామి గర్భగుడి. మా ఫ్రెండ్స్ అంతా వెనకల వస్తున్నారు. రద్దీ అయితే ఎక్కువ ఉంది. దర్శనానికి చాలా దగ్గరలోనే ఉన్నాము. నా వరకు ఎంత వీలైతే అంతవరకు నేను కెమెరా దగ్గర తీసుకోగలనండి. దర్శనం అయిన తర్వాత స్వామివారి గర్భగుడి వెనకాల ఇక్కడ మన వాళ్ళంతా ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. ఇక్కడ వనం పూజకు మన ధర్మవరం నుంచి దగ్గర 7-8 వేల వరకు మన ధర్మవరం జనాలు వచ్చారండి. మన ఇండియాలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు అంటే అయ్యప్ప స్వామికి ప్రీతి పాత్రులండి. అందులో మరింత సన్నిహితంగా స్వామి భక్తిని ఎక్కువగా కొలిచేవారంటూ ఉంటే మన రాష్ట్రంలో మన అనంతపూర్ డిస్టిక్, సత్యసాయి డిస్టిక్ నుంచి మన ధర్మవర వాసులు ఇంకా ఎక్కువ అండి. వేరే రాష్ట్రం వారు అంటే తక్కువ చేసేం కాదండి. నేను చూస్తూ ఉండగా మా ఊరి వాళ్ళు ఎక్కువ కానొస్తున్నారు కాబట్టి ఆ అభిమానం తట్టుకోలేక అలా అన్నాను. వేరే రాష్ట్రం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఒకవేళ నేను తప్పుగా అని ఉంటే మీ పెద్ద మనసుతో నన్ను క్షమించండి. ఇక్కడ స్వామివారి గుడి పక్కనే మాలిక పర్వతమ్మ గుడి ఉందండి. ఇక్కడ కూడా వీడియోల్ని తీయనివ్వడం లేదు. ఇక్కడ వావర స్వామి దర్గా కూడా ఉందండి. ఈ వావర స్వామి అయ్యప్ప స్వామికి స్నేహితుడని కొందరంటారు. వావర స్వామి పెద్ద గజదొంగని కొందరంటారు. వావర స్వామి భక్తికి ముక్తుడైనాడు అయ్యప్ప స్వామి అని కొందరంటారు. జనాలు ఎవరి వాదన వాళ్ళదే. వావర స్వామికి అయ్యప్ప స్వామికి గల సన్నిహితమేదో పూర్తి స్థాయిలో నేను కనుగొనలేక ఉన్నాను. జరిగిన సంఘటనల్ని, చరిత్రల్ని, నిజానిజాల్ని ఎవరు మార్చలేరు, ఎవరు దాచలేరు. నా కనులకు కనువిందుగా స్వామివారిని దర్శించుకొని ఆనందిస్తున్నాను.
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తెచ్చేదాని కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ యూట్యూబర్ గౌస్. బాయ్.